హైదరాబాద్ లో పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. నగరంలోని మెజారిటీ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ మేర క్యూ కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధమే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుందనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నిన్న సిటీలోని బంకుల దగ్గర తీవ్రమైన వాహనాల రద్దీ నెలకొంది. మాదాపూర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? పశ్చిమ ఆసియా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద జనాలు భారీ సంఖ్యలో రద్దీగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఇండియన్ ఆయిల్ పంప్లో మనం చూస్తున్నాం ఫిల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా వాహనాలను తీసుకొచ్చి బంక్ ఎదురు చూస్తున్నటువంటి వింత పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని చెప్తున్నప్పటికీ కూడా ఇటు బంక్లో ఉన్నటువంటి యొక్క పెట్రోల్ నిల్వలు, ఇంధన నిల్వలు పూర్తి అయిపోయిన అనంతరం ఫిల్లింగ్ చేస్తుంటే కూడా ఇక్కడ రోడ్డు పైన కిలోమీటర్ల మేర అయితే ప్రజలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధిత ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం 100 ఫీట్లో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ ఎదురుగా మనం ఒకసారి జనాలను కనుక చూసినట్లయితే రోడ్డు పొడవుతా కూడా 2 వీలర్స్తో పాటు 4 వీలర్స్ ఈ వాహనాలన్నీ సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఎండ కొడుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ కోసం అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ను మనం చూస్తున్నాం. కొంతమంది పరిస్థితి అయితే మరీ దారుణంగా ఏంటంటే ఉదయం నుంచి కూడా వివిధ బంకుల వద్ద ఎదురు చూడడంతో పాటు అంతేకాకుండా మరికొంత డీజిల్ కానీ పెట్రోల్ కానీ కూడా 2 వీలర్లపై వచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి 100 ఫీట్ రోడ్ మొత్తం కూడా సగానికి మించి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలన్నీ ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. కానీ ఇటు పెట్రోల్ బంక్లో కూడా నిల్వలు, ఎందుకంటే ఇటు వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా ఫుల్ ట్యాంక్లో లెవెల్లో వచ్చేసి ఫుల్ ట్యాంక్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇటు బంకులో కూడా పెట్రోల్ ఫ్యూయల్ పూర్తవడంతో ఫిల్లింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బయట ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూడవచ్చు. సో వాహనాల రద్దీ కారణంగా ఇటు సాధారణంగా వెళ్ళేటువంటి వెహికల్స్కి ఇబ్బంది లేకుండా అయితే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా బంకులోకి ఒక్కసారిగా వందలాదిగా వేలాదిగా వాహనాలు వస్తున్నటువంటి క్రమంలో కొంత ఇటు కస్టమర్ల మధ్యలో ఘర్షణ జరగడం, లేదంటే ఇటు ఫిల్లింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి నిర్వాహకులతో కూడా కొన్ని ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు కూడా ముందుగానే అలర్ట్ అయిపోయి బంకుల వద్ద అయితే ప్రత్యేకంగా ఇటు భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్కి సంబంధించినటువంటి కానీ డీజిల్కి సంబంధించినటువంటి కొరత లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు సిఎన్జి గ్యాస్ సంబంధించినటువంటి ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర అయితే అక్కడ సాధారణంగానే ప్రతిరోజు కూడా ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు అయితే కొంత క్యూ లైన్లు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం 3 కిలోమీటర్ల కంటే ఎక్కువగానే క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చూసుకున్నటువంటి ఈ యొక్క బంకులో గమనిస్తే ఇక్కడ ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. కానీ ప్రజలు మాత్రం ఇటు వాహనాలతో అయితే ఇటు బంక్ ఎదురుగా కిలోమీటర్ల మేర అయితే ఇక్కడ ప్రజలు బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్ను మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై అదేవిధంగా ఉన్నటువంటి అన్ని బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి. సో సాధారణ వెహికల్స్కి కూడా కొంత నేషనల్ హైవే లాంటి వద్ద కూడా మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఇటు నేషనల్ హైవే 65 రూట్లో మనం గమనించినట్లయితే చాలా ప్రాంతాలలో ఇటు మదినాగూడ కానీ కూకట్పల్లి కానీ తదితర ప్రాంతాల్లో వెళ్ళేటువంటి ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పెట్రోల్ బంకు నిర్వాహకులు సైతం చెప్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, కావాల్సినంత పెట్రోల్ అవైలబుల్గా ఉంది, స్టాక్ కూడా వస్తుంది, ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఈ యొక్క పెట్రోల్కి సంబంధించినటువంటి ఇంధన కొరత ఏర్పడుతుందన్నటువంటి భయంతో అయితే బంకుల వద్దకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఫిల్లింగ్ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఇంధనం మొత్తం పూర్తవడంతో తిరిగి రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. సో ఇదే క్రమంలో మనం బంక్ ఎదుట గమనించినట్లయితే వందలాదిగా వేలాదిగా కిలోమీటర్ల మేర అయితే వాహనాల రద్దీ అయితే మనం చూస్తున్నాం. వాహనదారులందరూ కూడా ఎండలో సైతం ఇటు పెట్రోల్, డీజిల్ కోసం అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా బంకుల వద్దకు రావద్దు, అవసరం ఉంటేనే రావాలని ఒకవైపు అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇటు మనకు ఫిల్లింగ్ స్టేషన్లలోకి సప్లై చేసేటువంటి ఏదైతే చెర్లపల్లి నుంచి ఉన్నటువంటి గోడౌన్స్లలో కూడా సప్లైకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేవని అధికారులు చెప్పినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఈ యొక్క పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి కొరత ఏర్పడుతున్నటువంటి భయంతో మాత్రమే ఇక్కడికి వచ్చేసి గంటల తరబడి కూడా ఇటు బంకుల ఎదురుగా
వేచి చూడడం, అంతేకాకుండా ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క వాహనాలలో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా బంకుల వద్ద కొనసాగుతూ ఉంది. కానీ అధికారులు చెప్పినట్టుగా సాయంత్రం తర్వాత మనం చూస్తే ఇప్పటికే చాలామంది బంకులు అవసరానికి మించి ఫుల్ ట్యాంక్ చేసుకున్న క్రమంలో మరొక 3-4 రోజుల పాటు కూడా బంకుల వద్ద కొంత రద్దీ అయితే ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనం చూసినట్లయితే ఉదయం నుంచి గమనించినట్లయితే ఒక 50% కంటే ఎక్కువ కూడా ఇటు వాహనదారులందరూ కూడా ఇటు బంకులలోకి రావడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి ప్రతి బంకులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇటు వాహనదారులు పెట్రోల్ కానీ, వారికి అవసరమైనటువంటి వాహనాలలో డీజిల్ కానీ, అంతేకాకుండా ఇటు సిఎన్జికి సంబంధించినటువంటి యొక్క ఇంధనాన్ని తీసుకుంటున్నటువంటి గ్యాస్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా చూస్తే రానున్న 2-3 రోజుల పాటు కూడా కావాల్సినటువంటి నిల్వలు ఉన్నాయని ఇటు నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం గంటల తరబడి ఎండలో కూడా ఇటు బంకుల వద్ద బార్లు తీరినటువంటి సిచ్యువేషన్ అయితే మాదాపూర్లో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ వద్ద కొనసాగుతుంది. అపర్ణ.